హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఈ విధంగా పెట్టాము అంటే పిల్లలు డే అంతా చురుగ్గా ఉండడం కాకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పిల్లల ఆరోగ్యానికి ఇంకా పిల్లల పెరుగుదలకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది మనం ఓట్స్తో ప్రిపేర్ చేస్తున్నది. సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక 4 స్పూన్లు రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా, సో ఆ రవ్వను తీసుకొని మనము ఇలాగా దోరగా వచ్చే విధంగా మనం వేపుకోవాలి బాగా. ఇది తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇదే పాన్లోనే సేమ్ క్వాంటిటీ మనం రవ్వ ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీ మనం ఓట్స్ కూడా వేసుకొని ఇక్కడ రోస్ట్ చేసుకోవాలి బాగా. ఈ టైంలో ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకొని అయినా మనం రోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దానిలోకి కొంచెం మనం ఓట్స్ రోస్ట్ చేసేటప్పుడు నెయ్యి వేసుకొని ఉంటే ఇక్కడ కూడా మనం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యిలో మనము ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న కొంచెం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్ని నేను హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. హాఫ్ క్యారెట్ని ఇలాగ తురుముకొని ఇలాగా మనము ఈ నూనెలోనే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇంకొంచెం పసుపు వేసుకుందాము. సో పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్, సో మార్నింగ్ పూట పెడుతున్నాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది పసుపు వేయడము. 1 year అబో పిల్లలకి పెడితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది, టేస్ట్ అనేది బాగుంటుంది, అంతేనా ఇంకేం లేదు. సో ఇవన్నీ మనం నూనెలోకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ ఓట్స్, ఇవి దీనిలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలపాలి. అంటే ఈ రవ్వకి ఓట్స్కి ఈ క్యారెట్ ఇదంతా బాగా పట్టుకునేలాగా 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా నేను వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టేసి అలా వదిలేసాము అంటే సిమ్లో పెట్టుకొని 3 నిమిషాలు 4 నిమిషాలకి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా ఉడికిపోయి కొంచెం దగ్గరగా పడుతుంది. ఫస్ట్లో నెయ్యి వేయని వాళ్ళు ఇక్కడ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ ఆల్రెడీ వేసున్నా కూడా ఇక్కడ వేసుకోవచ్చు. సో నెయ్యి అనేది కంపల్సరీగా వేయండి. ఇంకా ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఈ టైంలో మనం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి పిల్లలకి పొద్దున్నే ఇలాగ పెట్టాము అంటే హెల్తీగా ఉంటారు, ఖచ్చితంగా లావ్ అయితే వస్తారు. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఓట్స్లో. పిల్లలకి కంపల్సరీగా మనం ఓట్స్ అనేటివి పెట్టాలి. ఇంతవరకు పెట్టని వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.